తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కార్మికులకు అవకాశం ఇవ్వాలి. దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష. దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు, మన దగ్గర లేదు అధ్యక్ష. అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది. ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను. దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది, దాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష. శ్రీ కౌశిక్ రెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, సభ్యులు చెప్పినటువంటి అంశం. అధ్యక్ష, మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చాడు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష, విభాగ నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలా మంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలా మంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాల్వల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ
మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది, కాలువలు ఏమవుతున్నది, ఇరిగేషన్ ఏమున్నది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇన్ని సమస్యలున్నా మరి మా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా 3 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 3 లక్షల కల్టివేషన్ ఉంటుంది. దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది. మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయి. కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోవాలి. టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్లు తీసుకుపోయినరు, మళ్ళీ కూడిపోయినాయి. ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలా మంది ఆందోళనలో ఉన్నారు. ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు అని వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా తీసుకువెళ్తే ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా 2 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్కరోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టలేదు. మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాలువలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష. మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ 3 కూడా రైతులకు సంబంధించిన విషయము. మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటేనే అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు. ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. మాది పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష. ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి, ఆందోళన ఉన్నారు. కరెంట్ వస్తుందా, యూరియా వస్తుందా, మా కాలువల పూడికలు తీస్తారా, మరి విత్తనాలు సరిగా ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్నాయి. దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండడం కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసిన తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అధ్యక్ష. ఇది గమనించాలా. మిగతా అంశాలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎడమబుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది అధ్యక్ష. మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పేచ్చడం రావడం అనేది జరిగింది. నా నియోజకవర్గం అంతా కూడా కవ్వల్ టైగర్ జోన్. అక్కడ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అటవీ శాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు. వేసేస్తే కూడా జేసీబీల వారు తవ్వి చేశారు. ఈరోజు ఒక ఆరోపి అటవీ శాఖ భూమికి సంబంధించిన రైతు చేను దున్నుతుంటే ఇప్పుడు మా కార్యకర్త ఇంట్లో ఉన్నాడు, అతనికి జైలుకి తీసుకెళ్లడానికి అటవీ శాఖ అధికారులు ఇది అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఇందిరమ్మ మిల్లు కట్టకుండా చాలా రకాల ఇబ్బంది పడుతున్నాను. ప్రతిపక్షంతో నేను పొట్లాడే అక్కడ ఇది లేదు, కానీ అటవీ శాఖతో డైలీ కొట్లాడే పరిస్థితి నాది ఉంది సార్ అధ్యక్ష. కాబట్టి అటవీ సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ డాక్టర్ సంజయ్ గారు. అధ్యక్ష, జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి జైత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష. పట్టణం మధ్య నుండి యావర్ రోడ్డుని ఉంటుంది. అది గతంలో 60 ఫీట్లు ఉంటే 80 ఫీట్లు, తర్వాత 2021లో 100 ఫీట్లకు కూడా జియో తీసుకురావడం జరిగింది. ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారు హౌస్లో ఉన్నారు కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు ఇచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ యావర్ రోడ్డు విస్తరణ అతి త్వరలో చేయించాలని కోరుతున్నాం. రెండవది మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా. అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష.
అదొకటి చూడాలి. థర్డ్, మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు, వారికి కూడా సంబంధించిన విషయం. మా ప్రాజెక్టు రోల్లవాగు దాదాపు పూర్తవుతుంది. అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది. అది అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, దృష్టికి తీసుకెళ్తున్నా. ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. అయితే 3 సంవత్సరాల క్రితము 50 కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక, చాలా నత్తనడకతోటి పని జరగడం వల్ల మా అంబర్పేట్ ప్రజలు, అటు దిల్సుఖ్ నగర్ మరియు మలక్పేటు, ఎల్బీ నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే, ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు, అంబర్పేట్ ప్రజలకు, అటు మలక్పేట్ ప్రజలకు వినియోగంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష. అవి రెండింటిని కూడా డెవలప్ చేస్తే, ఇంత క్రితము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమతోటి విన్నవించడం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.